నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఈరోజు గంజాయి వాడకం చిన్నపిల్లల్లో చాలా ర్యాంపెంట్గా ఎక్కువగా జరుగుతుందండి. సో దీన్ని మన పేరెంట్స్ గుర్తించలేకో గమనించలేకో వదిలేస్తూ ఉంటాం. సో దీన్ని మనం అసలు ఈ గంజాయి గురించి కొద్దిగా కొన్ని లక్షణాలన్నీ నేను వివరంగా చెప్పదలుచుకున్నాను. సో ఈ గంజాయి తీసుకునే పిల్లల్లో ఏంటంటే బేసిక్గా అతిగా మాట్లాడటం, అతిగా నవ్వటం, లేదంటే అతిగా నిద్రపోవటం, దాంతోపాటు కళ్ళు అనేవి ఎర్రగా అవటం, అమాంతం బరువు అనేది పెరగటం, దాంతోపాటు జీర్ణ వ్యవస్థ అంటే ఏదైతే డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవి తలెత్తడం. సో దీంతోపాటు విపరీతమైన హెడ్ఏక్ అని చెప్తూ ఉంటారు, తల తిరుగుతుందని చెప్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు అయితే కళ్ళు తిరుగుతున్నాయని చెప్తూ ఉంటారు. లేదంటే వీళ్ళకి స్వీట్స్ క్రేవింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, స్వీట్స్ అనేవి చాలా ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ అన్ని లక్షణాల్లో మెయిన్గా మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూసుకోవాలి ఏంటంటే అసందర్భితంగా అంటే అనాలోచితంగా మాట్లాడుతూ ఉంటారు, ఇర్రెలెవెంట్ టాక్స్ అని చెప్తూ ఉంటాం. సో ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తూ ఉంటే మీరు పెద్ద పెద్ద హాస్పిటల్స్ కానీ పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గర కానీ వెళ్ళాల్సిన పని లేదండి. దీనికి సింపుల్ యూరిన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. యూరిన్ టెస్ట్లో వీళ్ళు గంజాయి డ్రగ్స్ కానీ అలవాటు పడుతున్నారా లేదా అనేది మన యూరిన్ టెస్ట్ ద్వారా కనిపెట్టేయచ్చు అండి. సో ఇలా ఏదైనా మీకు ఏమైనా లక్షణాలు అనేవి కానీ పిల్లల బిహేవియర్లో కానీ వాళ్ళ యాటిట్యూడ్లో కానీ ఏదైనా తేడా కనిపిస్తే డెఫినెట్గా మీరు మా హోమియోపతి ట్రీట్మెంట్కి రావచ్చండి. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీనికి చాలా అద్భుతమైన మెడిసిన్స్ బెల్లోడోనా, బ్రైవోనియా, హైవోసైమస్, స్ట్రామోనియం, లైకోపోడియం, రూటా, ఆర్సనిక్ ఆల్బమ్, ఇలా చాలా రకాల హోమియోపతిక్ మెడిసిన్స్ ఆ కంప్లైంట్స్ బట్టి వాళ్ళకి పొటెన్సీ డిసైడ్ చేసి మనం ఇస్తున్నామండి. సో తద్వారా వీళ్ళకి మంచి మెడిసిన్స్ ఇచ్చి ఎటువంటి ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దుష్ఫలితాలు లేకుండా మనం ఈ కంప్లైంట్స్ నుంచి వీళ్ళని బయటికి తీసుకురావచ్చు. అవసరమైతే మెడిటేషన్ కౌన్సిలింగ్ కూడా ఇస్తామండి మన క్లినిక్లో. సో మీరు ఎటువంటి భయం ఎటువంటి భయాందోళనకు గురవకుండా మీరు డైరెక్ట్గా మా దగ్గరికి వస్తే మీకు తగిన న్యాయం చేయగలమని మా ఈ వీడియో ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. నమస్తే.